రాజధాని అమరావతి ప్రాంతంలో వైసీపీ ఇన్ఛార్జిపై తిరుగుబాటు మొదలైందా? లేడీ లీడర్ ఏకపక్ష వ్యవహారాలతో కేడర్ విసిగిపోయిందా? పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారనే ఆరోపణలు ఎందుకు వస్తున్నాయి? ఇన్ఛార్జిని కొనసాగిస్తే తాము పార్టీలో ఉండలేమని వైసీపీ నేతలు వార్నింగ్ ఇవ్వడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అధిష్టానం ఆలోచనలు ఎలా ఉన్నాయి? ఇంతకీ ఎవరా లేడీ లీడర్? ఏ నియోజకవర్గం? వాజ్ ది స్టోరీ? గుంటూరు తూర్పు నియోజకవర్గంలో వైసీపీ పరిస్థితి దయనీయంగా మారింది. గత ఎన్నికల్లో ఓడిపోయిన నూరి ఫాతిమా ఇన్ఛార్జిగా ఉన్నారు. కానీ ఈమె తీరు నచ్చక ఫ్యాన్ పార్టీ నేతలు తిరుగుబాటు చేస్తున్నారు. నూరిని సమన్వయకర్త బాధ్యతల నుంచి తప్పించాలనే డిమాండ్ వస్తోంది. పట్టున్న స్థానంలో వైసీపీ పరిస్థితి దిగజారిపోతోందనే ఆందోళన వ్యక్తమవుతోంది. వైసీపీ ఆవిర్భావం తర్వాత 2 సార్లు విజయం సాధించిన పార్టీ మూడో పర్యాయం చతికిలపడింది. 2014, 2019 మహమ్మద్ ముస్తఫా ఫ్యాన్ పార్టీ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. కానీ అవినీతి అక్రమాల ఆరోపణల్లో ప్రజలతో పాటు పార్టీలోనూ వ్యతిరేకత వచ్చింది. దీంతో గత ఎన్నికల్లో ముస్తఫా పక్కకు తప్పుకుని తన కుమార్తె నూరి ఫాతిమాకు సీటు ఇప్పించుకున్నారు. ఆ తర్వాత నుంచి ఎవరినీ లెక్క చేయలేదు. టికెట్ ఇవ్వడంతోనే గెలిచిపోయినట్టుగా ఫీల్ అయ్యారు. నియోజకవర్గ వైసీపీ ఆఫీసును రౌడీ దర్బార్గా మార్చారనే విమర్శలు వచ్చాయి. గెలిచిన తర్వాత రౌడీ షీట్ ఎత్తివేయిస్తారనే హామీతో పక్కన చేర్చుకుని పెత్తనం చెలాయించడంతో ఫ్యాన్ పార్టీ నేతలందరూ ఒక్కొక్కరుగా దూరమయ్యారు. చివరికి ఫాతిమాకు పరాజయం తప్పలేదు. గుంటూరు ఈస్ట్ వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్న నూరి ఫాతిమా తీరుపై నేతలు పెదవి విరుస్తున్నారు. ఎవరితోనూ సఖ్యత లేదు. అందరినీ సమన్వయం చేయాల్సిన నేత ఆ పనిని పక్కన పెట్టారు. ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఒంటెత్తు పోకడలతో పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారంటూ తిరుగుబాటు చేస్తున్నారు. నూరి ఫాతిమాను సమన్వయకర్త పదవి నుంచి పక్కన పెట్టాలనే డిమాండ్ వస్తోంది. వైసీపీ నేతలు, కార్పొరేటర్లు కాలికి బలపం కట్టుకుని పార్టీ పెద్దల చుట్టూ తిరుగుతున్నారు. గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు అంబటి రాంబాబు, నగర అధ్యక్షుడు డైమండ్ బాబుతో పాటు రాష్ట్ర నేతలను కలిశారు. దీంతో నూరి ఫాతిమా వ్యవహారం పార్టీ పెద్దలకు తలనొప్పిగా తయారైంది. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో వైసీపీకి 23 మంది కార్పొరేటర్లు ఉన్నారు. టికెట్ ఇచ్చినప్పుడే నూరి ఫాతిమా అభ్యర్థిత్వాన్ని చాలా మంది వ్యతిరేకించారు. పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ 10 మంది కార్పొరేటర్లు వైసీపీని వీడి టీడీపీ, జనసేనలో జాయిన్ అయ్యారు. ఇక మిగిలిన వారిలో 10 మంది నూరి ఫాతిమాకు వ్యతిరేకంగా ఉన్నారు. మిగిలిన 3 తటస్థులు. ఫాతిమా తీరుపై క్యాడర్ కూడా గుర్రుగా ఉంది. నూరి ఫాతిమా పనితీరు బాగోలేదంటూ చాలా మంది నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పార్టీ కార్యక్రమాలతో పాటు నేతలు పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఫాతిమాను తక్షణం తప్పించకపోతే గుంటూరు ఈస్ట్ లో వైసీపీ కనుమరుగవటం ఖాయమని ఓపెన్ గానే కామెంట్స్ చేస్తున్నారు. ఒక వ్యక్తి కోసం పార్టీని బలి చేస్తారా అని క్వశ్చన్ చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఓడిపోయినా ఇప్పటికీ బలమైన క్యాడర్, లీడర్లు ఉన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అందరినీ సమన్వయం చేయాల్సిన ఇన్ఛార్జ్ ఎవరినీ పట్టించుకోకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తుంటే పార్టీ నాయకత్వం మిన్నకుండిపోవటం ఏంటనే ప్రశ్న వస్తోంది. నూరి ఫాతిమాని ఇన్ఛార్జిగా కొనసాగిస్తే తాము పార్టీలో ఉండలేమని తెగేసి చెబుతున్నారు. వ్యక్తి కోసం పార్టీని బలి చేస్తారో లేక పార్టీ కోసం వ్యక్తిని పక్కన పెడతారో తేల్చుకోవాలని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో వైసీపీ అధినాయకత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.